హలో అండి, ఈ రోజు వచ్చేసి రంజాన్ 7వ రోజు అనమాట. 7వ రోజు నేనేం చేస్తున్నానో ముందు మళ్ళీ చూపిస్తాను. ఈ రోజు అయితే క్లైమేట్ అయితే చల్లగా ఉంది, వాన అనమాట. చూపిస్తాను, చూసేయండి. ఫుల్ వర్షం చూసారా, అంతా వర్షం అన్నమాట. ఇక్కడ మట్టి మట్టి మొత్తము 2-3 డేస్ నుంచి అయితే వర్షం ఆగకుండా పడుతుంది. చాలా ఘోరంగా ఉంది అనమాట. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సర్లేండి, ఈరోజు వంట ఏంటంటే మాట్లాడుతూ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజు వీడియో రోజు వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడేదాన్ని కదా. ఈ రోజు అయితే నేను మీతో మాట్లాడుతూ వర్క్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. చూపిస్తాను, చూసండి. ఇవి వచ్చేసి కుబ్బాలు అనమాట. నేను చెప్పాను కదా, బుర్గల కుబ్బాలు. ప్లేట్ వేసి చూపిస్తాను మీకు అనిపించడానికి కోసం. ఇది వేసి నేను ఈ రోజు కుబ్బాకి రోప్ చేస్తున్నా. ఇంతకుముందు కూడా చేశాను రెసిపీ, మళ్ళీ కూడా చూపిస్తాను మీకు. ఇంతకుముందు కూడా నేను చేశాను రెసిపీ అన్నమాట. చాలా బాగుంది. చూసండి, ఇవి చేస్తున్నా ఈరోజు. ఇవి వచ్చేసి శలగం గడ్డలు అనమాట. శలగం గడ్డలు ఇవి వేసి సూప్, చిలికేసి సూప్ చేస్తున్నా. కాకపోతే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, నేను ముందే చేసిన సూప్ ఉందన్నమాట. ఇది ఫ్రీజర్ లో నేను స్టోర్ చేసుకోనున్నా. ఇది ముందు చేసింది, ఎక్స్ట్రా ఉంటే నేను ఫ్రీజర్ లో పెట్టున్నా. మేడం ఫ్రీజర్ లో పెట్టింది. కాకపోతే ఇది కొద్దిగా, ఇది ఏం మేడం ఇది ముందుది కదా, మా మేడం ఇంకా బయటికి తీసుకెళ్ళాలి, ఎక్స్ట్రా కావాలి అనిపించింది. ఇది వేస్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నానంటే, ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇది యాడ్ చేసి ఇంకా కొత్తగా యాడ్ చేసి మొత్తం రెండు మిక్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు చేసే దాంతో నేను ఆకుకూర వేయను. ముందు దాంతో ఆకుకూర అన్ని ఉన్నాయి కాబట్టి గడ్డలు అన్ని స్మాష్ అయిపోయి, ఆ గడ్డలు అనేవి మొత్తం ఫ్రీజర్ లో పెట్టాం కదా, మెత్తగా బిజురు అయిపోయాయి అనమాట. అవి కంపి వేడి చేసినా కూడా మనకి కంపి ముక్కలు కాబట్టి ఈ ముక్కలు మళ్ళీ నేను యాడ్ చేస్తాను. రైస్ కూడా యాడ్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే పొయ్యి మార్చుకుంటాను నేను. చాలా లోతుగా ఉంది, కెమెరా కరెక్ట్గా పెట్టుకున్నా. ఇక్కడ చూసేయండి, ఫస్ట్ ఈ పేపర్ మార్చుకుంటా. నేను అసలు మార్చలే, నాకు ఏంటి అసలు హెల్త్ బాగాలేదు. నేనైతే చాలా ఘోరం అయిపోయింది నా పరిస్థితి. అందరూ అడుగుతున్నారు ఇది అల్యూమినియం పేపర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని. ఇది ఇక్కడ ఏమో ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తారండి వీళ్ళు. అలాగే నాకు అలవాటు అయిపోయింది. నేను ప్రతి ఒక్క ఫుడ్ పైన ప్లేట్ కి యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వేడి ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంకొకటి మనం తోమేటప్పుడు మూతలు ఉంటాయి కదా, ఆవిరికి అంతా ఆవిరి పట్టుకొని ఇదిగా ఉంటాయి. ఇది వేయడం వల్ల ఆవిరి అనేది ప్లేట్ కాకుండా దీంట్లోనే దమ్ అనేది లోపలికి వెళ్తుంది. అందుకోసం నేనైతే ప్లేట్స్ కూడా యూజ్ చేస్తాను. మొత్తం పేపర్ అయితే ఇలా తీసేసుకోవాలి. నేనైతే ఇది క్లీన్ చేసేదానికి కూడా నాకు ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీ అనమాట. లేకుంటే ఇదంతా పడుతుంది కదా, ఇది ఒక గంట పని ఉంటుంది. నేను ఇది చేశాను అనుకో, నాకు ఇప్పుడు ఒక 5 minutes లో ఇది క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే చాలా సింపుల్ గా అయితే నా పని అయిపోతుంది. కాబట్టి నేను యూజ్ చేస్తాను. ఇది మటుకు కంపల్సరీ యూజ్ చేస్తాను. క్లీన్ చేసినప్పుడు కూడా నాకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇదైతే కంపల్సరీగా చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇంకొకరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేదు, నేనే చేసుకోవాలి కాబట్టి పని నేను ఏది ఈజీగా అవుతే అది ఈజీగా చేసుకుంటాను అన్నమాట. అంతే కదండి, మనకు పని ముఖ్యం, తొందరగా పనులు అవ్వాలి. సో ఇలా కవర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మొత్తం అయితే ఇలా పెట్టేస్తున్నాను. మేడం ఏమో ఫోన్ చేస్తుంది, ఫోన్ వస్తుంది నాకు, మాట్లాడదాం. కాదు బాబా, బాబా చాలా మా పోయిట అతను ఫోన్ చేశారు, చాయ్ అంట ఇద్దాము, తర్వాత ఇది వేస్తాను నేను. చాయ్ ఇచ్చేసి తర్వాత ఈ పని చేద్దాం.
మా కోయిట్ అతను రోజా ఉండడు అనమాట. అతను రోజా ఉండడు, హెల్త్ సరిలేదు కాబట్టి తను ఉండడు అనమాట. తన కోసం అయితే ఇప్పుడు చాయ్ తీసుకెళ్తున్నాం. పొద్దున్నే చాయ్ కంపల్సరీగా లేస్తూనే కాఫీ చాయ్ అనేది తాగుతారు. మళ్ళీ మనం టీ ఎలా తాగుతాము వీళ్ళు చాయ్ కూడా అలా తాగుతారు అనమాట. ఈ చాయ్ అనేది మా ఇంట్లో 24 hours ఉండాలండి, కంపల్సరీగా 24 hours. ఎప్పుడు చెప్తా ఉంది కదా 24 hours అయితే పొయ్యి మీద కంపల్సరీగా ఉండాల్సిందే. మామూలుగా కేట్లీలో పెడితే తాగరు అనమాట, వేడిగా ఉంటుంది కదా. ఫ్లాస్క్ లో వేసి పెడితే ఆ చాయ్ మా ఇంట్లో తాగరు. ఫ్లాస్క్ లో ఉన్న చాయ్ ఇలాగే పొయ్యి మీదనే ఉండాలి, అప్పుడే వాళ్ళు ఇష్టంగా తాగుతారు అనమాట. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా. చాలా ఇళ్ళలో ఏంటంటే ఫ్లాస్క్లలో పెట్టి సీనియర్లో పెట్టి పెద్ద ప్లేట్ లో అన్ని గ్లాసులు అన్ని పెడితే వాళ్ళ దగ్గర ఎవరికి ఎంత కావాలో అంత తాగుతారు. కాకపోతే ఇక్కడ అలా కాదు, మనమే ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఎక్కువ కావాలన్నా మనమే తీసుకెళ్ళి ఇవ్వాలి, అలా అనమాట. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది ప్రాసెస్. చాయ్ 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 ఎవరికైనా కావాలా చాయ్ చాయ్. నేను బ్లాక్ కాఫీ బాగా తాగుతాయా, బాగా మిస్ అయిపోయాం. ఏం కాదు, ఈ మంతేగా మళ్ళీ మనం నార్మల్కి వస్తాం. సరే పైకి వెళ్ళి ఇచ్చేసి వస్తాను, అందులో సైజ్ అయింది. చాయ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇక్కడ వాయిస్ రీసౌండ్ వస్తుంది, నాకు భయం వేస్తుంది అనమాట. అంతా వీడియో అంతా ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను డైరెక్ట్ మాట్లాడి వీడియో చేద్దాం అనుకుంటే రీసౌండ్స్ వస్తున్నాయి. మీరు గమనించినారా లేదా? నా వాయిస్ డబల్ వస్తుంది అనమాట, నా మాట డబల్గా వస్తుంది. అందుకని మళ్ళీ ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను. కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది. ఇక్కడ చూసారా, నేను పేపర్ వేసి మొత్తం పొయ్యికి అక్కడ హోల్స్ పెట్టుకుంటున్నా కదా, అక్కడ ఆ పేస్ట్లో మనం అవి పెట్టుకుంటాం పొయ్యిలు. అవి గ్యాస్ వచ్చేదానికి ఫ్రీగా అక్కడ మటుకు చాలా జాగ్రత్తగా అదంతా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఫ్రీ స్పేస్ ఉండాలి దానికి. చూసేయండి, అన్నీ అయితే ఇలా పెట్టుకొని ఇంకా కడ్డీలు అయితే పెట్టేసుకున్నాను ఇలా. ఇంకైతే నేను వంటకు ఇంకా రెడీ చేసుకుంటానండి. చాలా లేట్ అయిపోయింది వంట చేయడానికి. అదిగాక ఎక్కడ సామాన్లు చూసారా, అవి నిన్న వాష్ చేసినవి, అవి అస్సలు తీయలే నేను. నాకు నిన్న అంత హెల్త్ బాగాలేకుండా వచ్చింది. ఇది వచ్చేసి చెప్పాను కదా ఫస్ట్లోనే, ముందు ఉన్న ఫుడ్ ఫ్రీజర్లో స్టోర్ చేసిందనమాట. అది చొల్లె శల్గము, అది ఫ్రీజర్లోంచి బయటికి తీసి నేనైతే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేశాను. హీట్ చేస్తున్నాను, ఐస్ లాగా ఉంది అదైతే హీట్కి పెట్టేశాను. ఇక్కడైతే నేను పెరుగు, మజ్జిగ ఇవన్నీ కావాల్సినవన్నీ తీసి పెట్టుకుంటున్నానండి. ఆనియన్, తెల్లగడ్డ, ఇంకా వచ్చేసి ఇది చూసారా, నేను చెప్పాను కదా ఫ్రీజర్లో ఉన్నది అనమాట. అది కూడా తీసి పొయ్యి మీద బాగా అది హీట్ అది తేల్చంట, ఐస్ అంతా కరిగిపోవాలి. అంతలోపల పొయ్యి మీద చెరువు పెట్టేసి ఆయిల్ వేసాను. ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను షొల్లె శల్గంకి. ఇది వచ్చేసి పాలకూర సూప్ అంటారు, మన తెలుగులో మీకు తెలియాలంటే వీళ్ళ కోయటి భాషలో షొల్లె శల్గం అంటారు. ఇంకా నేను మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇది పాలకూర సూప్ అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ చూడండి, రైస్ కడిగి నానబెట్టిన రైస్ని మిక్సీ పట్టుకోవాలి బరకబరకగా. తర్వాత టమాటో ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతే, ఇందులో ఏ మసాలాలు వేయరనమాట. మెయిన్ వచ్చేసి మిరియాల పొడి, మెయిన్ అంటే మిరియాల పొడి అనమాట. ఇక్కడ చూసారా, బియ్యం నూకగా బరగ్గా మిక్సీ పట్టుకొని నేను ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ గడ్డలు ఉంటాయి కదా, శల్గం గడ్డల్ని, అవి కూడా వేసి, ఇవి కూడా ఐస్ ఉన్నాయి చూడండి, ఐస్ కట్టున్నాయి, అవి కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి. తీసి పెట్టేశాను కదా నేను పొద్దున్నే, కరిగిపోయాయి అనమాట గడ్డలు అన్నీ వేసి ఇలా. ఇంకా ఆ గడ్డలు ఉడకాలి, ఈ రైస్ ఉడకాలి అనమాట మనకు. అంత లోపల అటు సైడ్ కూడా మనం ముందుగా ఫ్రీజర్లో ఉన్నది కూడా వేడైపోతుంది. ఇది వేస్ట్ కాకుండా అనమాట. ఎందుకు, అది కొద్దిగా ఉంది, ఇది కొద్దిగా సరిపోదు కదా, అందుకే నేను ఇలా చేశాను అనమాట. ఎలా ఉంది నా ట్రిక్? బాగుందా? అంటే వీళ్ళు ఫుడ్ వేస్ట్ చేయరండి, ఏది కూడా కొద్దిగా అయినా కూడా ఎవరికైనా ఇమ్మంటారు, లేదంటే ఫ్రీజర్లో ఎత్తి పెట్టుకొని వాళ్ళే తింటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే కంపల్సరీగా ఫ్రీజర్లో పెట్టుకుంటారు అనమాట. మొత్తం అయితే అలా వేసి ఇంకా కలిపి పక్కన పెట్టేశాను అనమాట. అంతే, అది అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను షారియా రైస్ చేస్తున్నాను. ఇవి సేమియాలు రైస్ వేసి షారియా రైస్ చేస్తున్నా. ఈ రైస్ పేరు
పేరును షారియా రైస్ అంటారు. రిష్తా అని ఉంటారు, షారియా రైస్ అని ఉంటారు. షారియాని ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ ముందుగానే ఫ్రై చేసిన షారియా అనమాట. మా మేడం వాళ్ళ ఫ్రెండ్ పంపించింది. వైట్ రైస్ ముందు ఎసరికి నీళ్ళు వేసుకొని వైట్ రైస్ కడిగి వాష్ చేసుకొని వైట్ రైస్ వేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ సేమియా దించే ముందు సేమియా వేసి రైస్ వంచుకొని ఇంకా సిమ్లో పెట్టేయడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చూసారా నేను తెల్లగడ్డలు దంచుకుంటున్నాను. ఇవైతే నేను కుబ్బత్ రోబ్ లేక అనమాట. కుబ్బా రోబ్ వేసి పెరుగు వేసి చేస్తున్నాను. పెరుగు రెసిపీ ఇంతకుముందు ఒకలాగా చేశాను, మీకు చూపించాను. ఇది ఒకలాగా అనమాట, ఇది వేరే రకంగా. ఇది కూడా చూసేయండి. ఇది వచ్చేసి నానా అనమాట, అంటే పుదీనా తెల్లగడ్డ ఇలా ఒక ముక్క ఎండుబెట్టిన పుదీనా అనమాట అది. ఇది వచ్చేసి పెరుగు అయితే నేను సుమారుగా 6-7 కప్పులు తీసుకున్నాను. ఇందులో మజ్జిగ కూడా వేశాను. అంతా ఇలా క్రీమీ లాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా క్రీమ్ లాగా. తర్వాత అయితే మొక్కజొన్నల పిండి ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్లు మనం దంచిపెట్టుకున్న పుదీనా, ఎండబెట్టిన పుదీనా, తెల్లగడ్డ అది కూడా వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్, లైట్ పెప్పర్, ఎక్కువ వేయకూడదు, ఇందులో కనిపించకూడదు అనమాట. లైట్గా వేసాను నేను పెప్పరు. అంతా నార్మల్ వాటర్ వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేస్తే గడలు పట్టిపోతుంది. నార్మల్ వాటర్తో ఇట్లా కలుపుకొని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది గడ్డలు కట్టకుండా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. చాలా ఇక్కడ మటుకు చాలా కేర్గా చేయాలి. చూసేయండి, నేను ఇది పచ్చి వాసన పోవడానికి మొక్కజొన్నల పిండి యూజ్ చేశాను కదా, ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట మనకి. చూడండి ఉండలు ఉంది కదా, ఇప్పుడు ఇలా కలుపుకొని మనకు బాగా కొద్దిగా ఉడికింది అప్పుడు నేను ముందుగా కలిపి పెట్టిన పెరుగును కూడా వేసి ఇలాంటి గెరిటె ఉంటుంది కదా, ఇలా దానితో మిక్స్ చేసుకోవాలి. అంతా ఎక్కడ ఉండలు లేకుండా పెరుగు మన మొక్కజొన్నల పిండి అది ఉంటుంది కదా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా క్రీమీ లాగా రావాలన్నమాట. చూసేయండి, అలా రావాలన్నమాట. తర్వాత అయితే పెనం పైన ఆయిల్ పెట్టేసి కుబ్బాలు ముందుగా చూపించాను కదా, ఇవి కొబ్బరి బురగలు అనమాట. లోపల మటన్ స్టఫింగ్ ఉంటుంది. ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అనమాట. చూసేయండి, ఇలా అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకొని ఇవి మనము ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న రోబ్, అంటే పెరుగు క్రీమీ లాగా వచ్చింది కదా, ఆ పెరుగులో వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీకు చూడడానికి ఎంతో అలాగా ఉంటుంది కానీ చాలా సింపుల్. ఇలా అన్నీ ఇలా వేసుకొని ఇవి ఇంకా మంట పెట్టను నేను, అస్సలు ఉడికి చేయను అనమాట. పైన స్నోబర్ డ్రై ఫ్రూట్స్ ఇంకా వచ్చేసి ఎండబెట్టిన పుదీనా కూడా గార్నిష్ చేసుకోవాలి. అంతే, వంటలన్నీ రెడీ అయిపోయి ఈరోజు వంటలు ఇవేనండి. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయాయి. అంతా వంట అయిపోయాక ఈ పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తూ ఉంటారండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.